రేవంత్ రెడ్డి అలా మనకి అక్షరాభ్యాసం చేయించినటువంటి రేవంత్ రెడ్డి ఇగో ఒకసారి నిన్న మాట్లాడినటువంటి మాటలు నిన్నటి మీటింగ్లో ఏమన్నారు ఏందో ఒకసారి చూడండి. ఫస్ట్ తల మీద తట్టి మరీ కాళ్ళు మొక్కించుకున్న రేవంత్ రెడ్డి పిప్రి సభలో విద్యార్థులతో పాదాభివందనం చేయించుకున్న సీఎం అంటూ అంటే దీని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, కాకపోతే అక్కడ ఫోటోలో వీడియోలో చూస్తే అర్థమవుతుంది. ఆయన ఇట్లా కొట్టి కాలు మొక్కవా ఇంకా అన్నట్టు అడిగినట్టే ఉంది. అది జస్ట్ ఇట్లా నిజంగా ఒకవేళ నీకు తల నిమ్మరాలనిపించినా లేకపోతే భరోసా కల్పించాలనిపించినా జగన్మామ లెక్క ముద్దు పెట్టాలనిపించినా పెట్టొచ్చు, కానీ ఇట్లా అన్నాడు అంటే ఇంకా కాలు మొక్కవా అని అడుక్కున్నట్టు ఇది అని కింద కామెంట్లు ఉన్నాయి. మళ్ళీ నేను అంటున్నా అనుకున్నారు. ఇగో ఆడబిడ్డలు ఎవరైతే ఆయన దగ్గరికి వెళ్ళి సర్టిఫికేట్ తీసుకోవడానికి పోయారు తల మీద పెట్టి మరి అంటే పెట్టకపోతే వాళ్ళు సపరేట్గా తీసుకొని వెళ్ళిపోయేటోళ్ళు. తల మీద ఇట్లా పెట్టే వరకు అంటే నిజంగా మొక్కాలేమో మరి చూడు ఒకసారి చూడు ఇట్లా పెట్టి ఇట్లా అంటున్నాడు, ఒట్టిగా అంటలేడు, దాని ఉద్దేశం చూడండి. అరే వా ఇక చూడండి ఇంకొకటి ఇగో కండరాలు తిరిగిన 6 అడుగులు ఉన్నోడైనా పెళ్లి చేసిన 3 నెలలకే పిల్లల్ని పుట్టించగలడా, దేనికైనా ఓ పద్ధతి ఉంటుంది అంటే ఇక నిన్న బ్రహ్మాండంగా ఒక మాట అన్నాడు. ఒకసారి వినండి. ఇగో ఈయన ఏ సామెత దేనికి ఎప్పుడు ఎట్లా చెప్తుండో ఒకసారి వినండి. ఇగో పెళ్లి చేసిన కొత్తగా పెళ్ళైనా పిల్లను పిల్లగాడో పుట్టాలంటే 9 నెలలు 10 నెలలు అవుతుంది కదా, కండరాలు తిరిగిన 6 అడుగులు పెళ్లి చేసిన 3 నెలల పిల్లల్ని పుట్టించగలడా? అయితే అదే సాధ్యం. దానికి ఒక ప్రక్రియ ఉంటుంది. ఆయన చెప్పేది ఏంటంటే కండరాలు తిరిగి కండలుండి 6 అడుగులు ఉన్న వ్యక్తికి పెళ్లి చేసిన 3 నెలల పిల్లలు అవుతారా అనేది ఈయన ప్రశ్న. 3 నెలల పిల్లలు అవుతారా అనేది ఈయన ప్రశ్న. కానీ ఇక్కడ నేను అనేది ఏంటంటే 3 నెలల అంటే 100 రోజులల్లా పిల్లల్ని కంఠం కని చూపిస్తాం బరాబర్ పుడతారు అని చెప్పిన దొంగలు ఎవరు, సన్నాసులు ఎవరు ఇప్పుడు అడగాలి. 100 రోజుల్లో 100 రోజులో 6 గ్యారంటీల అమలు అని చెప్పి ఆనాడు ఎందుకు మీరు మరి మాట చెప్పిండ్రు, ఎందుకు వాగ్దానం చేసిండ్రు, ఇవాళ ఎందుకోసానికి మళ్ళీ ఈ సామెత చెప్తా ఉన్నాం. ఇంకొకటి ఇప్పటికీ 3 నెలలు కూడా కాదు 2 సంవత్సరాల నర అయిపోయింది, 2.5 సంవత్సరాలకు వచ్చింది కథ. ఇప్పటికీ కూడా పిల్లలు కాకపోతే అసలు మిమ్మల్ని ఏం చేయాలి చెప్పు? మిమ్మల్ని దవాఖానలో చూపెట్టద్దా, టెస్టులు చేపిద్దా? లగ్గమై 2.5 ఏళ్ళ తర్వాత కూడా పిల్లలు కాకపోతే ఇప్పుడు మేము నీ సామెత నీకే చెప్తాం, నీ సామెత నీకే ఒకటి చెప్తాం. లగ్గమై 2.5 ఏళ్ళు అయినాక కూడా అన్ని ప్రయత్నాలు జరిగినాక కూడా పిల్లలు పుడతలేరు అంటే ఏం చేస్తారు? దవాఖానా తోలుకపోతారు, చూపెడతారు, టెస్టులు చేస్తారు, ఏ ప్రాబ్లం ఉంది, లోపం ఎక్కడుంది, పిల్లనా పిల్లగాడా మెడిసినా ఏది వాడితే అవుతుంది అని చెప్తారు. ఇలా మేము కూడా అదే అడుగుతా ఉన్నాం. 2.5 ఏళ్ళైనా ఇప్పటిదాకా మీరు హామీలు నెరవేరుస్తలేరు కాబట్టి మరి 2.5 ఏళ్ళైనా ఇంకా పిల్లలు అయితే లేరంటే నేను ఏడ చూపెట్టాలి, నేను ఏ దవాఖానా చూపెట్టాలి అని ఇలా ప్రజలు అడుగుతారు. ఇప్పుడు చెప్పిగా కామెంట్లు చూస్తే అయితే మీరు చచ్చిపోతారు. ఓడి చెప్పమన్నాడు మరి 100 రోజుల పిల్లల కంటే నేను మొగోడిని, నేను షిపాయిని, నాతో అవుతుంది, నేను ఎట్లా అంటే అట్లా మీకు ఎందుకు, నేను 3 నెలలకు అని చూపిస్తా అని చెప్పినోడు ఎవడు అని ఇలా కింద కామెంట్లు ఉన్నాయి. 3 నెలల గంట అన్న నువ్వే మళ్ళీ ఇలా దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, దానికి ఒక విధానం ఉంటుంది, దానికి ఒక పద్ధతి ఉంటుంది, దానికి 9-10 నెలలు పడుతుంది. ఏంది మాట, ఏంది కథ ఒకసారి చూడు. ఇక చిత్రంగా ఎట్లా అంటాడు. ఇగో పెళ్లి చేసిన కొత్తగా పెళ్ళైనా పిల్లను పిల్లగాడో పుట్టాలంటే 9 నెలలు 10 నెలలు అవుతుంది కదా, కండరాలు తిరిగిన 6 అడుగులు పెళ్లి చేసిన 3 నెలల పిల్లల్ని పుట్టించగలడా? అయితే అదే సాధ్యం. దానికి ఒక ప్రక్రియ ఒక విధానం ఉన్నది. పెళ్ళైన ఎవరికైనా 9-10 నెలలు పడుతుంది. ఆ ప్రక్రియ విధానం కూడా చెప్తే అయిపోతుంది కదా అని కింద కామెంట్లు ఉన్నాయి. మళ్ళీ నేను అనుకున్నారు నాకెందుకు ఆ ప్రక్రియ విధానం. కానీ ఆయన అన్నటువంటి మాటకి జనం అంటున్నటువంటి 2-3 కామెంట్లు చదివి వినిపిస్తే మీరు షాక్ అయిపోతారు. అసలు నీకు ఎవరు చెప్పమన్నారు? 100 రోజుల గంట అని ఎవరు చెప్పమన్నాడు? మరి 100 రోజుల పిల్లల్ని గంట అని చెప్పి ఇవ్వాలేమో 9 నెలలు కావాలి 10 నెలలు కావాలని చెప్పబడుతుంది అని అంటూ మరి శాతగానులని ఏం చేయమంటారు, ఎక్కడ చూపెట్టమంటారు, మరి మీతో అవుతుందా కాదా, ఇప్పటి కూడా ఇంకా అవుతలేదంటే మిమ్మల్ని అనుమాన పడన్నా లేదా అని ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఇగో ఒకసారి కామెంట్లు చూడండి, మీరు షాక్ అయిపోతారు. నేను 1-2 చూసి పరిశాన్ అయిపోయినా. జనం అంత తిక్కలు ఉన్నారు. ఇదో సామెతనా ఏదో అంటారు చూడు, చెరువు మీద అలిగి అడుకోకపోతే ఎవరికి వాసన వస్తుందని దరిద్రపు కొట్టు సామెతని, దరిద్రపు కొట్టు ఒక నానుడిని దరిద్రంగా వాడినటువంటి ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే అది రేవంత్ రెడ్డికి వర్తిస్తుంది. ఇంకా చాలా ఉన్నాయి, అందులో అదొకటి. గింత సిగ్గులేని మాటలు మాట్లాడుతుంది. ఎట్లా అంటే అప్పుడే చెప్పాలి. మరి మాతో కాదు 9 నెలలు 10 నెలలు పడతాదని చెప్పాలి. దానికి 3 నెలలు ఎందుకు చెప్పాలి? అయిపోతుంది 100 రోజులని ఎందుకు చెప్పాలి? 100 రోజుల్లో 6 గ్యారంటీలని ఎవడు చెప్పమన్నాడు మిమ్మల్ని అని ఇలా ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. ఒక కామెంట్లు ఒకసారి చూడండి. జనం అంటున్నటువంటి కామెంట్లు వింటే మీకు అర్థమైపోతుంది అసలు ఏమైంది, ఏమనుకుంటున్నారు. ఇగో ఒకసారి చూడండి. ఇగో ఏమైంది జల్ది వస్తలేదు, రేవంత్ రెడ్డి భయపడదు ఏమిది ఒకసారి చూడండి. ఇగో ఆయనకు అట్లాంటి
మాటతో పోలుస్తుంటే ఇక ప్రజలు కూడా సమాధానం చెప్తారు కదా మరి. ఇక 100 రోజులు అని వాగినప్పుడు గుర్తులేదా ప్రజలు? ప్రణయ్ ఏమంటారు చూసిన 100 రోజులు అని వాగినప్పుడు యాదికి లేదా? ఈ నెల తీసుకుంటే 2000, వచ్చే నెల తీసుకుంటే 4000. మరి ఎట్లా చెప్పినావు అప్పుడు? మరి అప్పుడు ఎట్లా నెలల పిల్లలు అంటారు ఎట్లా చెప్పినావు? మరి ఇప్పుడు ఇది పిల్లలు కనుట్లనే కంపారిజన్ చేద్దాం. ఈ మాట పిల్లలు కనడంలోనే నీ మాటనే నువ్వే అన్నావు. దానికే ఇగో ఒకసారి చూడండి. కానీ ఒక నెల వాయిదా పడ్డదంటే వచ్చే నెల మేము 4000 ఇస్తాం. ఇప్పుడు ఈ మాట వింటే నిజంగా చెప్తున్నా కదా, నీళ్ళేని బాయిలా పెద్ద బండరాయి కట్టుకొని దుంకి సావచ్చు ఈ మాట పడే బదులు. ఈ మాట వినండి. ఈ నెల తీసుకుంటే 2000, వచ్చే నెల అయితే 4000 ఇస్తామని మరి ఎట్లా చెప్పారు అంటే పిల్లలున్న తల్లిని పెళ్లి చేసుకొని ఇస్తామని చెప్పిరా? ఇప్పుడు దీనికి సమాధానం చెప్పిగా ప్రజలు అడుగుతున్నారు. జనం ఏమంటారు అంటే పిల్లలున్న తల్లిని ఇట్లా పెళ్లి చేసుకొని ఇగో చూసిండ్రా నెలలో నాకు బిడ్డ పుట్టిండు అని, లేదా కడుపుతోని 8 నెలలు ఉన్నటువంటి తల్లిని చేసుకొని మరి నెలలనే పిల్లలు పుట్టి చూపించి ఇగో చూసిర్రా నేను పిల్లలకి అన్నా అని చెప్పి చెప్తామని అనుకున్నారా అని జనం అడుగుతా ఉన్నారు. ఇగో అందులో వినోద్ కరెక్ట్ అడిగిండు, ప్రశ్న బరాబర్ ఉన్నది, దీనికి సమాధానం చెప్పాలి. ఇప్పుడు అన్నావు కదా ఈ నెల తీసుకుంటే 2000, మళ్ళీ నెల తీసుకుంటే 4000, ఎట్లా వస్తుంది మరి? ఇగో ఇప్పుడు పెన్షన్ తీసుకుంటే 2000 వస్తుంది, కానీ ఒక్క నెల వాయిదా పడ్డదంటే వచ్చే నెల మేము 4000 ఇస్తాం. అయ్యో మరి ఆ రోజు ఎట్లా వచ్చింది మాట? ఎట్లా వస్తుంది? రాదు కదా. మరి 9 నెలలు పట్టాలి కదా. అప్పుడు నెలలనే పిల్లలకి అంటారు ఎట్లా చెప్పినావు? ఇవాళ దాన్ని పిల్లలతో కంపేర్ చేస్తా ఉన్నావు కాబట్టి ఈ మాట వస్తుంది. ఒకే ఒక్క నెలలా మీకు అన్నీ వస్తాయని చెప్పినప్పుడు మీకు యాదికి లేదా? మరి కండలు తిరిగిన వస్తాదైనా సరే నెలల పిల్లల్ని కనలేడు, 9 నెలలు బరాబర్ పడుతుందని మరి ఆ రోజే చెప్పొచ్చు కదా. అప్పుడేమో ఆ మాట మాట్లాడుతావు, ఇవాళనేమో ఈ మాట మాట్లాడతావని జనం అంటూ ఉన్నారు. ఇగో మరి 100 రోజుల్లో అని ఎందుకు చెప్పినావు? పెద్దమ్మ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 100 రోజుల్లో పెన్షన్ 4000 అని ఎందుకు అన్నావు? సిగ్గు లేకుండా కేరళ అన్ని చేసినప్పుడు మళ్ళీ ఎందుకు అబద్ధాలు చెప్తున్నాడు? డైరెక్ట్గా చెప్పన్నా నాకు చేత కాదని ఈ విధవ సోదంతా ఎందుకు? మరి 100 డేస్ డెడ్ లైన్ ఎందుకు పెట్టుకున్నారు? అప్పుడు 3 నెలల్లో పుట్టించనంత కెపాసిటీ ఉంది అనుకున్నారా? ఆ పుట్టించేంత కెపాసిటీ ఉందనుకున్నారా? 100 రోజులు ఎందుకు చెప్పినావు? ఇంకా చూడరు, ఇంకా పిచ్చి పిచ్చి కామెంట్లు అన్నీ ఉంటాయి. పిచ్చి పిచ్చని ఎందుకంటా ఉన్నా అంటే అది నాకు పిచ్చి కాదు, జనాలకి పిచ్చి లేచి నువ్వు అంటున్నటువంటి మాటలు విని ఏం అనాలనో తెలియక తిక్కలా తిట్టిపాడేస్తూ ఉన్నారు. అందుకే అవి పిచ్చి కామెంట్లు అంటా ఉన్నా. మామూలు కామెంట్లు కావు అవి. వింటే పోయి బండ కట్టుకొని బాయిలో దుంకొచ్చు, లీలేని బాయిల్ని మళ్ళీ అనామతం. ఎవడు చెప్పమన్నాడు మిమ్మల్ని 100 రోజులు అయిపోతుందని అని ప్రజలు అడుగుతూ ఉన్నారు. దానికి సమాధానం ఇలా చెప్పుకోవాలి. పిల్లల తల్లిని చేసుకొని ఇట్లా పిల్లలకి అంటా అని అన్నారా అని చెప్పి కూడా అడుగుతూ ఉన్నారు. దానికి కూడా మీరే సమాధానం చెప్పండి. ఇక ఈ తర్వాత ఇంకో మాట, ఇక కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే 6 గ్యారెంటీలు ఇస్తామని ఎన్నడూ చెప్పలేదట. ఇక వినండి. ఇక అదే విధంగా 200 యూనిట్లు ఉచిత కరెంటు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, 500 రూపాయల సిలిండర్ కావచ్చు, ఉచితంగా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం కావచ్చు. ఇవేవి కూడా కాంగ్రెస్ కు ఓటేస్తేనే చేస్తామని అనలేదు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆడబిడ్డ 2 సంవత్సరాల 3 నెలలు దాదాపుగా 28 నెలల్లో ఈనాడు ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, అదే విధంగా 200 యూనిట్లు ఉచిత కరెంటు కావచ్చు, రైతులు డబల్ అనవేయండు. సరే డబల్ అనవేయండు, కానీ ఇక డబల్ కాదు, డబల్ బెడ్రూమ్ అనవేయండు. అయితే ఇంకా చూడండి, ఇంకా చిత్రంగా ఏమేమంటాడు చూడండి. ఇగో రోడ్డు మీదనే మమ్మల్ని తిడుతురు. ఏమన్నా అన్నామా? ఎప్పుడన్నా ఏమన్నా అన్నామా? ఎన్ని మాటలు మాట్లాడుతురు? ఏమన్నా ఎవరి మీద ఏమన్నా కేసులు పెట్టామా? ఎవరు నన్ను సతాయించినామా? అందుకే ఈనాడు పెట్టనుంటివి రోడ్డు మీద తిడుతుండ్రని చెప్పి అంటా ఉన్నావు కదా. పెట్టనుంటివి కేసులు పెడితే పబ్లిక్ తెలుసుకుంటారు కదా, పబ్లిక్ చూసుకుంటారు కదా. పబ్లిక్ తెలియదా ఏమి? ఇగో నా మనవడికి అక్షరాభ్యాసం చేయించి బాసర గొప్పతనాన్ని ప్రజలకు తెలియజేశాను. అంతకంటే ముందు మనకు తెలియదా? నీ మనమడు ఇప్పుడు అక్షరాభ్యాసం చేస్తేనే బాసర విలువ ప్రపంచానికి, సమాజానికి తెలిసిందా, రాష్ట్రానికి తెలిసింది. ఇట్లాంటి చిత్రమైన మాటలు నా కొడుకు 10 ఏళ్ళ కిందనే చేసిన నేను అక్షరాభ్యాసం. మరి నేను చెప్పేది ఇంకా నా చిన్నప్పుడు నాది కూడా గానే అయింది 35 ఏళ్ళ కింద మా నాయన తీసుకపోయి చేయించినప్పుడు. మరి ఇలా ఈయన చిత్రంగా చెప్తున్నాడు. ఇప్పుడే తెలిసినట్టు, మనకు ఎవరికి తెలవనట్టు, మనవనికి చేపిస్తేనే అందరికి ఎరగైందట. ఇగో ఈ రోజు నా మనవడి ఈ రోజు అక్షరాభ్యాసం కూడా మీ జిల్లా బాసర్లో సరస్వతి ఆలయంలో ఈ రోజు ఉదయం అక్షరాభ్యాసం చేయించి ఈ ఆదిలాబాదు ప్రాంతానికి ఉన్న ఒక పవిత్రతను ప్రజలందరికీ తెలియజేసే విధంగా ఒక ప్రయత్నం చేసిర్రు. ఇప్పటిదాకా మాకు తెలియదు, మాకు ఎరకలేదు అసలు. బాసరా సరస్వతి ఆలయం తెలియదు, అక్కడ పోయి మేము ఎప్పుడు అక్షరాభ్యాసం చేయించుకోలేదు, మాకు అసలు ఎరకలేదు. వివిధ రాష్ట్రాలకు వెళ్ళి దేశాలకు వెళ్ళి వచ్చి అక్కడ పూజలు చేస్తారు, అక్కడ అక్షరాభ్యాసం చేయించుకుంటారు.
అంత గొప్ప సరస్వతి ఆలయం గురించి ఇప్పటిదాకా ఎవరికి తెలియనట్టు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మనకు నేర్పించినట్టు, పైగా రేవంత్ రెడ్డి మనమడు అక్కడ అక్షరాభ్యాసం చేసుకుంటేనే మొత్తానికి ఇప్పటిదాకా ఆ పవిత్రతను కాపాడినట్టుగా మాట్లాడుతున్నటువంటి ఈ మాటలు వింటే ఇక జనం చెప్పాలి, ఆదిలాబాద్ ప్రజలు చెప్పాలి. ఇగో ఇంకా చూడండి ఒక్కసారి. కొంతమంది కొన్నిసార్లు మైకు వస్తే చాలు ఏది మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నాం, ఎప్పుడు మాట్లాడుతున్నాం, ఎలాంటి భాష వాడుతున్నామనే విచక్షణ కోల్పోయి ఏది పడితే అది మాట్లాడడం ద్వారా పేదలకు, దళితులకు, ఆదివాసులకు, గిరిజనులకు అన్యాయం జరుగుతుంది. ఇన్నవాడికి మాట్లాడడానికి వచ్చే నష్టం ఏం లేదు. కొంతమంది కొంతమంది అంటారు కదా, ఆ కొంతమంది ఎవరో మీకు చూపిస్తా నేను. ఒక్కసారికి చూడండి. ఆ కొంతమంది ఎవరో మీకు చూపిస్తా. మైకు దొరికితే ఎట్లా పడితే అట్లా మాట్లాడేటోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరో మీకు చూపిస్తారని చూడాలి. ఇప్పుడు ఇగో చూడండి ఒక్కసారి. ఇగో మీద వార్తలు పెడతాం మీరు ఒక్కసారి. ఇగో ఇది ఎప్పుడు తెలుసా, జనవరి నుంచి చాలు చేసుకుందాం. ఇక డిసెంబర్ దాకా మైకు దొరికితే మాట్లాడేటోళ్ళ విధానం ఏందో వాళ్ళు ఎవరో వీళ్ళందరూ చూపిస్తారు. వీళ్ళంతా ఎవరెవరో చూడుర్రి. ఇగో ఫస్ట్ మాట వినుర్రి. ఇగో ఈ సన్నాసి రండా అలాగే ఎర్ర గాల్చి పిర్రల మీద వాతలు పెడతాం మీరు ఒక్కసారి చెప్పండి. నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు, పీకడం మొదలు పెడితే బిడ్డ నడి బజార్లో ఉరి తీయాలన్నా, 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టాలన్నా, ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుతాం బిడ్డ. లోపల నా కొడుకులు ఛానళ్ళు ఉన్నాయి కదా అని అడ్డగోలు చేస్తే చూసుకుంటూ ఊకుంటా అంటారు. పండబెట్టి తొక్కి పేగులు తీస్తా గాడిద కొడుకులు నొక్కనొక్కని. అట్లాంటి లపుట్ నా కొడుకులకు నేను సమాధానం చెప్పను. దాని అమ్మ మొగుని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పారు, టీవీలో వేసుకో, నాకేం అభ్యంతరం లేదు. ఓ సన్నాసోడా, సోయలేనుడా, చవడా, దద్దమ్మ, దిక్కుమాలనుడా, దివాళగా నెత్తి మీద కాలు పెట్టి తొక్కకపోతే గుండు కొట్టించుకుంటే నా కొడుకల్లారా రండి. అట్లనే తెలంగాణ ప్రజలు అడవి పందుల్ని అయ్యో అరే సన్నాసోడా కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని యాప చెట్టు కట్టేసి లాగుల తొండలిచ్చి కొడతారని చెప్పి బోర్ల బొక్కల పండబెట్టి తొక్కుతాం. వీళ్ళు ఎవరెవరు వీళ్ళంతా తెలుసా? ఒక్కలా లేకపోతే మొత్తం 10 మంది? ఇక్కడ 12 మంది, మొత్తం 12 మంది ఎవరంటే ఒకే ఒక్కడు మాట్లాడినటువంటి మాటలు విన్నారు మీరు. ఎంత దారుణంగా మాట్లాడుతుండో చూడండి. గిదా మాట్లాడే విధానం, ఇదా లెక్క ఏంది కథ చూడండి. ఇగో ఒక్కసారి మైకు దొరికితే ఎట్లా పడితే అట్లా మాట్లాడదు. ఎవరు మాట్లాడింది ఇప్పటిదాకా? ఒక రాజకీయ నాయకుడు, అది అత్యంత పవిత్రమైనటువంటి స్థానంలో ఉండి అత్యంత గొప్ప స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి మాటల్ని మనం ఓపెన్గా చూస్తూ ఇప్పుడు ఎవరిని అందాము, ఆయన ఎవరిని అంటున్నట్టు ఒకసారి చూడండి. ఇగో ఇంకేమంటాడు చూడండి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఒక మాట అడిగిండు నిన్న. ఇంకా సరే ఆయన ఏమన్నాడంటే, ముఖ్యమంత్రి గారు అన్ని ఆటలు ఆడతారు కానీ అనుకుంటా కొంత సెటైరికల్గా అన్నాడు. సో మా పిల్లలు కూడా ఆడుకుంటట్లు ఏర్పాటు చేయరు, ఎందుకంటే మీరైతే ఫుట్బాల్ మెస్సీతోని 100 కోట్లు ఖర్చు పెట్టైనా ఆడతారు కానీ మా వాళ్ళకి మరి ఆడే ఆ పరిస్థితి లేదు కదా అని చెప్పి ఏదైతే ఉన్నదో, సో ఆయన అన్నట్టు మాట. ఇంకోటి 99% ఇచ్చిన గ్యారంటీలన్నీ అమలు చేస్తున్నాం, అయిపోయిందట. ఇనురిగా 99% ఇచ్చిన గ్యారంటీలన్నింటినీ అమలు చేస్తున్నటువంటి ప్రజాప్రభుత్వం మన ప్రభుత్వానికి గుండెల నిండా ధైర్యంగా నేను చెప్పగలుగుతా ఉన్నా. 99% కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి వచ్చే 10 ఏళ్ళు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది. పక్కా రాసి పెట్టుకోరి. జర్నలిస్ట్ నరేష్ చెప్తా ఉన్నాడు, 99% కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలను చూసినటువంటి ప్రజలు డెఫినెట్గా బట్టి విక్రమార్క నొక్కి వక్కా నుంచి చెప్పినటువంటి ఆ మాటలు ఏవైతే ఉన్నాయో అవి నిజం కాబోతా ఉన్నాయి. వచ్చే 10 ఏళ్ళు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండబోతా ఉంది. దానికి కారణము మొత్తం పథకాలన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఒకే 1% పథకం మాత్రం మిగిలిపోయినది, అది కూడా కంప్లీట్ చేస్తారు. అది కూడా ఎన్నికలకు పోయేలోపు కంప్లీట్ అయిపోతుంది. సో నో డౌట్ ఖచ్చితంగా భవిష్యత్తులో ఉండబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే. రేవంత్ రెడ్డే ఇంకో 10-15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటాడని వాళ్ళే ఓపెన్గా చెప్తా ఉన్నారు. అయితే జనమేమంటారో ఎదురుగా, ఈ మాటకి జనమేమంటారో మీరు వినాలి. జనంకి ఆన్సర్ చెప్పాలి వీళ్ళు. ఇక ఒక్కసారి చూడండి. ఇక నవ్విపోదురు కాక నాకేంటి సిగ్గన్నట్లు మాట్లాడుతున్నారు బట్టిగా. నవ్విపోతే నాకేం పోయింది? పనులకి ఇచ్చిన పనులే కనబడతాయి, నాదేం పోయింది? నవ్విపోతే నాది పోయేదేమున్నదని చెప్పి అంటా ఉన్నారు. ఇంకో చూడండి, ప్రతి ఫ్యామిలీకి 200 యూనిట్ల ఎలక్ట్రిసిటీ ఫ్రీ అంట. నాకు ఫ్రీ ఎలక్ట్రిసిటీ రాలేదు ఇప్పటి వరకు. 150 యూనిట్స్ నెవర్ క్రాస్డ్. నాకు ఇచ్చేవన్నీ ప్రూవ్ చేస్తే లాంగ్ లైఫ్ కాంగ్రెస్కే ఓటు వేస్తా, చెయ్యకపోతే బట్టి అన్న ముక్కు నేలకు రాయాలి, సిగ్గు లేకుండా అబద్ధాలు ఆడుతున్నాడు అంటూ ఇక్కడ మీరు అధికారంలో ఉన్న నాయకులు కాబట్టి ఆ పిచ్చి జనాలు నోరు మూసుకొని ఉన్నారు, లేకపోతే మీ బట్టలు కూడా తీసుకొడతారు. చూసిరా తిక్క జనాలది. ఒకవేళ మీరు అధికారంలో లేకపోతే మీ బట్టలు కూడా తీసుకొట్టేటోళ్ళు, మీరు అధికారంలో ఉండి గిన్నె అబద్ధాలు ఆడుతున్నారు, అయినా సపరేట్గా కూర్చున్నారు వాళ్ళు.
ఏం అనలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే 99% అయిపోయింది అనక ఇంకేం ఏడిచింది, లేచి వెళ్ళిపోదాం అని అనుకునేటోళ్ళు. ఇగో కొంచెం అన్న సిగ్గుగా అనిపిస్తలేదా? ఇవేమన్నా అయినాయా? 100 రోజుల్లో ఉన్నటువంటి ఈ గ్యారంటీలన్నీ అయిపోయినాయా? ఖాళీ 6 గ్యారంటీలనే మీ పూర్తిగా కాలేవు, సగం కూడా దాటలేదు. పైగా మొత్తం 99% కంప్లీట్ అయిపోయినాయని చెప్పుకుంటారు. అంటే ఇప్పుడు వీళ్ళని ఎట్లా కొట్టాలి, ఎట్లా మాట్లాడాలని ప్రజలు అడుగుతూ ఉంటే ఇక మరి సమాధానం చెప్పుకోవాలి వాళ్ళే. ఇక కాంగ్రెస్ వాళ్ళే నోరు తెరిస్తే అబద్ధాలు, సిగ్గుశరం లేదు కాంగ్రెస్కి. కళలో అయ్యి ఉంటుంది సార్, కళలు అయిపోయినాయి, వాళ్ళ కళలు అయిపోయినాయి. ఈ సైడ్ రివర్స్ 1% డన్, 99% లెఫ్ట్ ఓవర్. ఇక చూసిర్రా, ఎస్ ఈ సైడ్ రివర్స్. కరెక్టే చెప్పిండు ఆయన, పక్కా చెప్పిండు. 1% కంప్లీట్ చేసి 99% పెండింగ్ ఉన్నదని చెప్పడానికి రివర్స్లో చెప్పిండు, అంతే తప్ప ఇంకేం లేదు అని చెప్పి. ఇగో గ్యారంటీలు అంటే తన కొడుక్కి ఇచ్చిన గ్యారంటీ అనుకుంటున్నాడు ఏమో బట్టి సార్ అంటూ, ఏదో మరి అమలు కానీ ఆ 1% గ్యారంటీ ఏందో చెప్పిస్తావు. ఇంకా జనం చూడరు తిక్కల, ఆ 1% ఏదో చెప్పిస్తావు సపడేక. ఎలక్షన్స్ ముందు ఏమో ఇవ్వలేరని తెలిసి ఇస్తాం అనే అబద్ధాలు, ఎలక్షన్ తర్వాత ఏమో ఇవ్వకపోయినా ఇస్తున్నామని అబద్ధాలు. అబద్ధం కూడా సిగ్గుతో చచ్చిపోతుంది ఈ అబద్ధం వింటే. అంటే ఇంకా చూడరు, అబద్ధం కూడా సిగ్గుతో చచ్చిపోతుంది ఆయన మాట్లాడినటువంటి మాటలకి. ఇంకో ఇట్లున్నది పరిస్థితి. ఇప్పుడు చెప్పరు, ఇక ప్రజలు తెలుసుకోరు, ఇక ప్రజలు ఏం మాట్లాడతారో చాలామంది కామెంట్స్ కూడా చేస్తున్నట్టు. ప్రజలు చెప్పండి, ఇక 99% అయిపోయిందట, మరి ఎందుకు పొద్దుగాలేస్తారు? రైతు భరోసా రాలేదు, రుణమాఫీ కాలేదు, నాకు ఇంకా ఇది రాలేదు, అది రాలేదు, ఇందిరా మిల్లు నాకు రాకపోయే, ఉద్యోగాలు వేయకపోయి, జాబ్ క్యాలెండర్ రాకపోయే, అంటే ఉద్యోగస్తులు పిఆర్సీ లేదు, మా ప్రమోషన్లు లేవు అని ఇవన్నీ ఎందుకు అడుగుతారు? ఇంకా చేసేసారట వాళ్ళు. 99% కంప్లీట్ అయిపోయింది, అడిగినోడు పిచ్చోడు అంతే.